హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను కలర్ కరెక్షన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే గైస్, కలర్ కరెక్షన్ అండ్ కలర్ గ్రేడింగ్ రెండు ఒకటే అనుకుంటారు. కాదు, ఫస్ట్ మనం ఎడిట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేసుకునేది కలర్ కరెక్షన్, తర్వాత చేసేది కలర్ గ్రేడింగ్. కలర్ కరెక్షన్ లో ఎక్స్పోజర్ ఫిక్స్ చేయడం కానీ, కాంట్రాస్ట్ ని బ్యాలెన్స్ చేయడం కానీ, కలర్స్ ని న్యాచురల్ గా సెట్ చేసి సినిమాటిక్ లుక్స్ కానీ, లేదంటే మీకు కావాల్సిన విధంలో పర్టికులర్ కలర్ ని హై చేయడం కానీ, దీన్ని కలర్ కరెక్షన్ అంటారు. దీని తర్వాత వచ్చే కాన్సెప్ట్ కలర్ గ్రేడింగ్. కలర్ గ్రేడింగ్ నేను తర్వాత చెప్తాను కదా, ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను కలర్ కరెక్షన్ చెప్తాను. ఆ, అయితే గైస్, నేను వాడే కలర్ కరెక్షన్ మీకు ఆ సెట్టింగ్స్ మొత్తం నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఎడిట్స్ అది వాడుకోండి, బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. అంటే ఇన్ పర్టికులర్ గా యానిమేకి అయితే ఇట్ సూట్స్ గుడ్. ఓకే, క్యాప్కట్ లో మీ ఎడిట్ మొత్తం రెడీ అయిన తర్వాత మీరు ఫిల్టర్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఫిల్టర్ ఆప్షన్ లో మీకు ఫస్ట్ కనిపించే ఆప్షన్ బ్రైట్నెస్. బ్రైట్నెస్ మీరు -3 పెట్టుకోండి గైస్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గైస్. కాంట్రాస్ట్ 20 పెట్టుకోండి. సాచురేషన్ 15, ఎక్స్పోజర్ -9, షార్పెన్ 19, క్లారిటీ కూడా మీరు 19 కానీ 20 కానీ పెట్టుకోవచ్చు. క్యూ వచ్చేసరికి 9 గైస్. నేను చెప్పిన సెట్టింగ్స్ అన్ని మీరు పెట్టేసిన తర్వాత హెచ్ఎస్ఎల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా గైస్, దాంట్లో మీకు అన్ని కలర్స్ ఉంటాయి. సో మీరు ఆ కలర్స్ ని మీరు వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ మీకు లైక్ ఒక పర్టికులర్ కలర్ హైలైట్ అవడమో, ఆ సీన్ లో లేదు తగ్గడమో ఇలాగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్, అదర్వైజ్ లీవ్ ఇట్. సో ఈ అడ్జస్ట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మీ వీడియోకి తగిన ఒక ఫిల్టర్ వెతుక్కొని అది పెట్టుకోండి. నేను ఇక్కడ ర్యాండమ్ గా తీసుకుంటున్నాను. సో నాకు ఇది కింద ఎందుకో సూట్ అయినట్టు అనిపించింది కదా, సో నేను అది పెట్టేశాను. మీకు అలా ఏది నచ్చింది, ఏది సూట్ అయిందని పెట్టేసుకుంటే సేఫ్ ఉంటుంది కదా. అంటే ఫిల్టర్ లేకపోయినా పర్లేదు, కానీ ఫిల్టర్ ఉంటే ఏమైతే కొంచెం ఎక్కువ ఎన్హాన్స్మెంట్ అయితే మీకు ఇమేజ్ క్లారిటీ బాగుంటది కదా. ఈ కలర్ కరెక్షన్ ట్యూటోరియల్ ఉంటే గైస్, సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ట్రెండ్ అవుతున్న ఇన్స్టా రీల్స్ కానీ, ట్రెండ్ అవుతున్న యానిమేటిక్స్ కానీ ఎలా చేయాలో నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బాయ్ బాయ్.